ఈరోజు మనం యానిమే రివ్యూ అయితే చూసుకోబోతున్నాం. అండ్ ఈ యానిమే పేరు వచ్చేసి షోకుగెకి నో సోమా. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సింపుల్గా ఫుడ్ వార్స్ విత్ సోమా. సో ఈ యానిమే దగ్గర దగ్గర 2015లో అయితే వచ్చింది. నేను ఎప్పటి నుంచో దీన్ని చూద్దాం చూద్దాం అని అయితే అలాగే లిస్ట్లో అయితే పెట్టుకున్నా. బట్ ఫైనల్లీ నిన్న నేను హెచ్ఈ యానిమేస్ రికమెండేషన్స్లో ఎత్తుకుతుంటే నాకు హెచ్ఈ యానిమేస్ లిస్ట్లో ఇది కనబడింది. ఈ యానిమేని నేను ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా ఆపకుండా చూడడానికి ఇంకో రీజన్ ఈ యానిమేలో ఉన్న ఫ్యాన్ సర్వీస్ భయ్యా. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ని టేస్ట్ చేస్తే అలాంటి ఎక్స్పీరియన్స్ నిజంగా వస్తుందని. సో తప్పకుండా మిస్ కాకండి. అండ్ నాకు ఫైనల్లీ అర్థమైంది ఇది ఎందుకు ఇచ్చి యానిమే సెక్షన్లో ఉంది అండ్ నాకు అందులోంచి రికమెండ్ అయ్యింది అని. అఫ్ కోర్స్ దీంట్లో ఏంది రొమాన్స్ అలాంటి కాంప్లికేటెడ్ స్టఫ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కాకపోతే ఇందులో ఉన్న ఫ్యాన్ సర్వీస్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్, ట్రస్ట్ మీ. పైగా నేను కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అది చూశాక అలాంటి యానిమేస్ ఏమన్నా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తే అందులో నాకు ఇది కనపడింది. పైగా ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నామని ఇప్పుడు ఫైనల్లీ ట్రై అయితే చేశా. మొత్తం 5 సీజన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంతవరకు. అండ్ రియల్లీ నేను చెప్పాలి దీని గురించి, ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ బ్యాలెన్స్డ్గా ఉంది భయ్య. నిజంగా మనకి ఫస్ట్ నుంచే తెలిసిందే నాకు ఇలాంటి టోర్నమెంట్ టైప్ యానిమేస్ అంటే చాలా ఇష్టం. దీంట్లో కూడా టోర్నమెంట్ మ్యాచెస్, కాకపోతే విత్ కుకింగ్ అనమాట. నిజంగా మనకి కుకింగ్ అనేది ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. అఫ్ కోర్స్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అది చూశాక అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇసకాయ యానిమే అనిపించింది అనుకోండి కుకింగ్ గురించి. అలాగే ఇది కూడా కుకింగ్ గురించి. ఇంకా దీని అమ్మ నాకేంది సడన్గా షెఫ్ కావాలని అనిపిస్తుంది అని అయితే అనిపించింది. ఇది నిజంగా యానిమేస్తోనే వచ్చింది ఏదన్నా అంటే మనం ఏదైనా సరే యానిమే ఒక పర్టికులర్ దాని గురించి చూసి దానికి మనం నిజంగా బాగా అటాచ్ అయ్యామంటే మనకి దాని గురించి ఏం తెలియకపోయినా సరే దాని గురించి మనమే ఆటోమేటిక్గా తెలుసుకొని అది అవ్వాలని అయితే అనుకుంటాం అనమాట. సేమ్ నన్ను ఈ యానిమే కూడా అలాగే ఇన్స్పైర్ చేసింది. మనకి సిమిలర్గానే హైక్యూ చూసినప్పుడు నీకు వాలీబాల్ గురించి ఏం తెలియదు, కానీ ఆటోమేటిక్గా హైక్యూ ఇచ్చే ఆ ఎంతూజియం, దాన్ని ఏమంటారు, ఒక ఎనర్జీ, ఒక మంచి ఫీల్ అనేది ఇస్తుంది. నీకు దాని గురించి ఏం తెలియదు అయినా సరే నువ్వు దాన్ని చూస్తూ అయితే ఉండిపోతావు, దాన్ని అడ్మైర్ చేయకుండా ఉండలేవు. సేమ్ ఈ యానిమే కూడా అంతే. నాకు ఫుడ్ గురించి పెద్ద ఐడియా లేదు, ఫుడ్ అండ్ కుకింగ్ గురించి పెద్ద ఐడియా లేదు మనకి. అయినా సరే దాన్ని చూస్తుంటే నిజంగా ఇన్ని వెరైటీస్ ఉంటాయా, నిజంగా మాస్టర్ చెఫ్స్ కావాలంటే ఇంత ట్రై చేయాలా అని అయితే అనిపించింది. ముందుగా ఫస్ట్ దీని ప్లాట్ గురించి చూసుకుంటే మన హీరో పేరైతే నేమ్లోనే ఉంది కదా, సోమా. సో సోమా వచ్చేసి వాళ్ళ డాడ్ని కుకింగ్లో అయితే బీట్ చేయాలనుకుంటాడు. అండ్ వాళ్ళ డాడ్ ఫార్మర్ ఎలైట్ 10లో ఒకడు. సో వాళ్ళ డాడ్ గురించి ఏం తెలియదు పెద్దగా తనకి. అలాంటి తను టోకుహిట్సా అనే ఒక టాప్ లెవెల్ అకాడమీ, నేషనల్ లెవెల్ కుకింగ్ అకాడమీలో అయితే జాయిన్ అవుతారు. నిజంగా భయ్య నిజంగానే ఇలాంటి అకాడమీస్ ఉంటాయా? లిటరలీ నాకు తెలియదు. నేను సిల్వర్ స్పూన్ చూసినప్పుడు కూడా అలాగే సర్ప్రైజ్ అయ్యా, ఏంటి ఫార్మింగ్ పైన ఇలాంటి అకాడమీస్ ఉంటాయని. సేమ్ దీన్ని చూసినప్పుడు కూడా నిజంగా జపాన్లో నీకు ఏ ప్రొఫెషన్ కావాలంటే ఆ ప్రొఫెషన్కి సపరేట్ అకాడమీస్ ఉంటాయా? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అబౌట్ జపాన్ మ్యాన్. మన దగ్గర ఏంటి నువ్వు పెద్దగా తర్వాత ఏమవుతావు అంటే చెఫ్ అవుతావు అంటే మామూలుగా నవ్వరు. అలాంటిది ఇక్కడ చూడండి మామూలుగా లేదు. అందరూ కూడా అడ్మైర్ చేస్తారు, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. సేమ్ అండ్ ఇక్కడ కూడా ఎలా అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని రన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నెక్స్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. నాకు ఇది చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనిపించింది. ఎందుకంటే మామూలుగా చూసుకుంటే ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని సేమ్ మళ్ళీ మన దగ్గర ఇప్పుడు ఎలా ఇది మన అమ్మ నాన్న ఏమైతే చేస్తున్నారో ఈ సేమ్ మనల్ని అదే వాళ్ళు చేయాలని అయితే అనుకోరు, ఇష్టపడరు. సేమ్ నా విషయంలో కూడా అంతే అనుకోండి. మ్యాక్సిమం మీ అందరి విషయంలో కూడా అలానే ఉంటుంది. వాళ్ళు మనకి ఒక డిఫరెంట్ పాత్ అయితే చూసుకోమంటారు. సేమ్ దాంట్లో మనకి ఇంజనీరింగ్ తప్ప వేరే దారి లేదనుకోండి. బట్ జపాన్లో అలా కాదు. సో చాలామంది చిన్నప్పటి నుంచే వాళ్ళు చేసే బిజినెస్కి ఒక వాల్యూ అయితే ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేసేదాన్ని తక్కువగా చూడరు, అలాగే దాన్ని అడ్మైర్ చేయకుండా ఉండలేరు. అది వాళ్ళకు ఒక ప్యాషన్ లాగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ ప్యాషన్ అయితే మెచ్చుకుంటారు. యా నిజంగా నేను యానిమే గురించి తప్ప మిగతా అన్ని దానిల గురించి చెప్తూ ఉన్నట్టున్నాను. పైగా చెప్పా కదా, ఈ యానిమే మొత్తం కూడా సోమా గురించే. సోమాతో స్టార్ట్ అయ్యి నిజంగా సోమా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు అండ్ అలాగే కుకింగ్లో ఇంత ఛాలెంజ్ ఉంటుందా అని అయితే నాకు నిజంగా అనిపించింది. లిటరలీ ఇట్స్ అన్ యానిమే దట్ ఐ క్యాంట్ డెనై ఇట్. ఇట్స్ రియల్లీ గాడ్ లెవెల్ గుడ్. మ్యాన్ నేను ఇంతవరకు అసలు దీన్ని ఎందుకు చూడకుండా ఉన్నానైతే అనిపించింది. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. యాజ్ యూజువల్
మీకు తెలిసిందే ఉంటుంది. యానీ వన్లో ప్రీమియం మెంబర్షిప్ అయితే పెట్టారనమాట. అందులో ఫుడ్ వార్స్ ఉన్నాయి మొత్తం 5 సీజన్స్ కూడా. అండ్ అలాగే మీకు కావాలంటే క్రంచీ రోల్లో ఉంది. సో నాకైతే ఐడియా లేదు జియో సినిమాలో ఉందో లేదో, వాళ్ళు రీసెంట్గానే స్టార్ట్ చేశారు కదా. బట్ క్రంచీ రోల్లో అండ్ యానీ వన్లో అయితే డెఫినెట్గా ఉంది. ఎవరైనా లీగల్గా చూడాలనుకుంటే వాళ్ళైతే అక్కడ నుంచి అయితే చూసేయచ్చు. అండ్ ఐ హోప్ దట్ కంక్లూడ్స్ ద వీడియో. చెప్పా కదా, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ నేను చూసిన వాటిలో ఇప్పటి వరకు. సో నేను చాలా యానిమేస్ చూసా, నాకు వన్ ఆఫ్ ది మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇదైతే కలిగించింది. నాకు ఇంతవరకు డిసప్పాయింట్మెంట్ అయితే ఏం కలగలేదు. ఎందుకంటే మిగతా యానిమేస్లో అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ మెయిన్ గోల్ని కాకుండా మధ్యలో చాలా సైడ్ ట్రాక్స్కి అయితే వెళ్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, మెయిన్ దానికి వాళ్ళు అలాగే స్టిక్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది ఫుడ్ కాబట్టి. పైగా ఇందులో ఆ రొమాన్స్ తొక్క తోడకూర అంతా కూడా పెట్టకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే మంచిగా అయితే పోతున్నారు. సో డ్రామా లేకుండా ఎక్కువగా అదే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ అండ్ హైపింగ్ అబౌట్ దిస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎర్లియర్ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఎర్లియర్ గైస్. సో నేను ఈ ఛానల్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అలాంటి ఛానల్ని మళ్ళీ వ్యూస్ వస్తాయో రావో అయితే అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది మళ్ళీ తిరిగి పాత రోజులు తెచ్చేలా ఉంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. బాయ్ బాయ్.